భారత్పై ట్రంప్ కక్ష కట్టారా? అదే సమయంలో పాక్పై ప్రేమను ఒలకబోస్తున్నారా? మన దేశం ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకే కంకణం కట్టుకున్నారా? అందుకే పదే పదే భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారా? తాజాగా మరోసారి ట్రంప్ నోట పాత పాటే వినిపించడంతో భారత్కు వెన్నుపోటు పొడిచినట్లే భావించాలా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొంతకాలం క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో సడన్గా శాంతి మంత్రాన్ని జపించాయి రెండు దేశాలు. దీంతో యుద్ధానికి బ్రేక్ పడింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇండియా దూకుడు చూస్తే ఖచ్చితంగా పాక్కు భారీ నష్టం తప్పదన్న వాదన వినిపించింది. అలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. ప్రధాని మోదీ కంటే ముందుగా ట్రంప్ ప్రకటన చేయడంతో యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయింది. యుద్ధ విరమణ గురించి ప్రకటిస్తే భారత్ ప్రకటించాలి, కానీ ట్రంప్ ఎందుకు ఇలా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఇప్పటికీ మోదీ సర్కారు ఎలా కవర్ చేసుకోవాలో తెలియక సతమతమవుతోంది. మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వాలు తగ్గించినట్లు ప్రకటించిన మొదటి వ్యక్తి ట్రంప్. అప్పటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించడంలో తమదే ఘనత అని కూడా ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. శాంతి కోసం రెండు దేశాలతో వాణిజ్యాన్ని తెంచుకునే బెదిరింపును ఉపయోగించాలని కూడా ట్రంప్ చెప్పారు. ఇటీవలే కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు నుంచి మధ్యలో వెళ్లిపోయిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. ఈ వివరాలు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్నకు మోదీ వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత చర్యలు చేపట్టిందన్నారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తీసుకున్నట్లు అని చెప్పారు. భారత్ కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదుల్లో మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు మోదీ వివరించారని మిస్రీ తెలిపారు. प्रधानमंत्री मोदी और राष्ट्रपति ट्रंप की मुलाकात G7 समिट की साइडलाइंस पर होनी तय थी. राष्ट्रपति ट्रंप को जल्दी वापस अमेरिका लौटना पड़ा, जिसके कारण ये मुलाकात नहीं हो पाई. इसके बाद राष्ट्रपति ट्रंप के आग्रह पर आज दोनों लीडर्स की फोन पर बातचीत लगभग 35 मिनट चली. 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था. उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत. इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था. प्रधानमंत्री मोदी ने कहा कि 6-7 मई की रात को भारत ने पाकिस्तान और पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में सिर्फ आतंकी ठिकानों को ही निशाना बनाया था. भारत के एक्शन बहुत ही मेजर्ड, प्रिसाइज और नॉन एस्केलेटरी थे. साथ ही भारत ने यह भी स्पष्ट कर दिया था कि पाकिस्तान की गोली का जवाब भारत गोले से देगा. కాల్పుల విరమణ నిర్ణయం పూర్తిగా భారత్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ల డీజీలు నేరుగా చర్చల ద్వారా తీసుకున్నారు. అది కూడా పాకిస్తాన్ విజ్ఞప్తి చేయడంతోనే జరిగింది. భారత్ ఎప్పటికీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో దేశం ఏకతాటిపై ఉందని మిస్రీ తెలిపారు. 9-10 मई की रात को पाकिस्तान के हमले का भारत ने बहुत सशक्त जवाब दिया और पाकिस्तान की सेना को बहुत नुकसान पहुंचाया. उसके मिलिट्री एयर बेसिस को इनऑपरेबल बना दिया. भारत के मुंह तोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. విదేశీ జోక్యంపై ప్రధాని మోదీ నోట తాజాగా ఒక ప్రకటన వచ్చింది. భారత మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించదు, భవిష్యత్తులో కూడా జరగదని మోదీ చెప్పుకొచ్చారు.
ఇలా మోదీ మాట్లాడిన కొద్ది గంటల తర్వాత ట్రంప్ సీజ్ ఫైర్పై తన వ్యాఖ్యలు మరోసారి నొక్కి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే తాత్కాలిక కాల్పుల విరమణకు తాము అంగీకరించామని మోదీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పడం గమనార్హం. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. इसके अलावा शांति का कोई रास्ता नहीं है. भारत का मत एकदम स्पष्ट है. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी. प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा है. भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है. शांति का मार्ग भी शक्ति से होकर जाता है. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. భారత్ పాక్ల మధ్య అణుయుద్ధాన్ని ఆపింది తానేనంటూ డప్పు కొట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తాను ఆపితే దీనిపై కనీసం ఒక కథనమైన రాయలేదని ఆయన అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు భారత ప్రధాని మోదీతో తాను మాట్లాడానని, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని కితాబునిచ్చారు. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నామని చెప్పారు. అంతలోనే పాకిస్తాన్ అంటే తనకు ఎంతో ప్రేమని కూడా ట్రంప్ అన్నారు. Well, I stopped a war between Pakistan. I love Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side. Modi from the India side and others. And they were going at it. And they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. Did anybody write that story about the war? Did you write it? ట్రంప్ పదే పదే యుద్ధం ఆపింది తానేనంటూ బిల్డప్ ఇవ్వటం మోదీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పెద్ద మనసుతో యుద్ధ విరమణకు అంగీకరించిన ఘనత భారత్దే. పాక్పై యుద్ధం చేస్తే ఖచ్చితంగా గెలిచేది ఇండియానే. అయినా భారత్ మాత్రం భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా కొంత వెనకడుగు వేసింది. దీంట్లో ట్రంప్ పాత్ర ఏమీ లేదు. కానీ ట్రంప్ మాత్రం ఏదో తానే యుద్ధాన్ని ఆపేశానని కూడా బిల్డప్ ఇవ్వటం ద్వారా ప్రపంచం ముందు ఇండియా ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్ర చేస్తున్నారన్న విమర్శలు కూడా ట్రంప్పై వెలువెత్తుతున్నాయి. ట్రంప్కు భయపడి భారత్ యుద్ధం ఆపేసిందన్న తప్పుడు సంకేతాలను ఆయన ఇస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని శక్తివంతమైన దేశంలో భారత్ ఎదుగుతున్న క్రమంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మన దేశానికి పెద్ద ఇబ్బంది. అదే సమయంలో పాకిస్తాన్పై ప్రేమ ఒలకపోవటం, ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ పాకిస్తాన్పై ప్రేమ ఒలకపోవటం ఖచ్చితంగా ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరించడమేనన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది వెంటిలేటర్పై ఉన్న పాకిస్తాన్కు బూస్ట్ ఇచ్చే కుట్ర అని కూడా చెబుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, పాకిస్తాన్కు ఐ లవ్ యూ చెప్పి ఇండియా విషయంలో ట్రంప్ మౌనంగా ఉండటంపై పలు అనుమానాలైతే ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. ఇది భారత అభివృద్ధికి బ్రేకులేసే కుట్ర అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా మోదీ సర్కారు మేలుకొనాలంటున్నారు జనం. ట్రంప్ మరోసారి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.